ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడు దాకా ఏడిఎఫ్లో డిఫరెంట్ సినారియోస్ అలానే ఎగ్జాంపుల్ చూసాం కదా. సో మనకి పారామీటర్స్ వేరియబుల్స్ అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి, సో పారామీటర్స్ కావచ్చు, వేరియబుల్స్ కావచ్చు, అవి కామన్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెల్ తీసుకున్నారు అనుకోండి, సో మనకి పారామీటర్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి. ఓకే, ఎస్ఎస్ఐఎస్ తీసుకున్నారనుకోండి, పారామీటర్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి. అలానే పవర్ బై తీసుకోండి, వేరియబుల్స్ ఉంటాయి, పారామీటర్స్ ఉంటాయి. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఓకే, సో వీటిని ఎలా యూజ్ చేయాలనేది మనకు తెలియకపోతే చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. ఓకే, ఫస్ట్ షూర్ అనమాట. సో మీరు లెంతీ కోడ్ రాసినప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెల్ తీసుకోండి, ఒకవేళ ప్రొసీజర్ రాయండి, ప్రొసీజర్లో ఖచ్చితంగా వేరియబుల్స్ ఉంటాయి, పారామీటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్ చూడండి, సో మన ఎగ్జాంపుల్స్ చూడండి, లెంతీ కూడా ఉన్నప్పుడు వేరియబుల్స్ ఎంత ఉపయోగపడతాయి అంటే అంత ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈవెన్ ఇక్కడ కూడా మనకి ఏడిఎఫ్లో కూడా ఈవెన్ ఎస్ఎస్ఐఎస్ అయినా సరే పారామీటర్స్ వేరియబుల్స్ ఉంటాయి. ఆ వేరియబుల్స్ లేకుండా నాకు తెలిసి ఎటువంటి ప్యాకేజ్ అని ఉండదు మోస్ట్ ఆఫ్ ది కేసెస్. అలానే మనకి ఏడిఎఫ్లో కూడా పారామీటర్స్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. సో వీటి గురించి ఒక 5-6 వీడియోస్ అయితే నేను చేస్తాను. సో ఇది ఫస్ట్ వీడియో అనమాట. ఓకే, సో నేను పైప్ లైన్ క్రియేట్ చేస్తాను. సో పేరు ఏదో ఒకటి ఇద్దాం, వేరియబుల్ డెమో. ఓకే, సో ఓకే, సో బేసికలీ మనకి ఇక్కడ మీకు ఇక్కడ ఈ క్యాన్వాస్ మీద క్లిక్ చేసినప్పుడు పారామీటర్స్, వేరియబుల్స్, సెట్టింగ్స్, అవుట్పుట్ ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేది వస్తాయి. ఓకే, సో మనం బేసికల్గా వేరియబుల్స్ని స్టోర్ చేయడానికి ఇక్కడ సో సెట్ వేరియబుల్ అనే ఒక యాక్టివిటీ ఉంది. ఏముంది? సెట్ వేరియబుల్ అనే యాక్టివిటీ ఉందన్నమాట. సో దాన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. సో ఇక్కడ మనకి యాక్టివిటీస్ ఉంటుంది కదా, సెట్ వేరియబుల్ డ్రాగ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ మీరు దీని మీద క్లిక్ చేస్తే జనరల్, సెట్టింగ్స్, యూజ్ ప్రాపర్టీస్. ఓకే, సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇది ప్రివ్యూ మోడ్ కాబట్టి సో ఫర్ టైమింగ్ నేనైతే డిస్కస్ చేయను, ఎందుకంటే సో ప్రొడక్షన్కి యూజ్ చేయాలన్నమాట. ప్రివ్యూ అనేది ఏదైతే జనరల్ అవైలబిలిటీ ఉంటుందో అవి మాత్రమే యూజ్ చేస్తాం ప్రొడక్షన్కి. సో ఫర్ టైమింగ్ ఐఎమ్ నాట్ యూజింగ్ దిస్ వన్, ఓన్లీ పైప్ లైన్ వేరియబుల్స్ మాత్రమే యూజ్ చేస్తాం అన్నమాట. అంటే పైప్ లైన్లో ఏదైతే వేరియబుల్స్ క్రియేట్ చేస్తారో ఆ వేరియబుల్ని ఈ సెట్ వేరియబుల్ యాక్టివిటీస్కి యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వేరియబుల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, నేము, టైపు, డిఫాల్ట్ వాల్యూ. సో నేమ్ అనేది ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంపీ నేమ్. అలానే టైప్ వచ్చేసరికి సో బేసికల్గా వేరియబుల్స్లో 3 టైప్స్ ఉంటాయి, స్ట్రింగ్, బూలియన్, అరే. ఏముంటాయి? స్ట్రింగ్, బూలియన్, అరే మాత్రమే ఉంటాయి. బట్ డిఫాల్ట్ వాల్యూ అనేది ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, స్ట్రింగ్, బూలియన్, అరే. అదే పారామీటర్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారామీటర్ క్రియేట్ చేస్తాను, ఈఎంపీ లొకేషన్. ఇక్కడ మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? సో కొంచెం పైకి తీసుకెళ్దాం స్క్రీన్. స్ట్రింగ్, ఇంటూ, ఫ్లోట్, బూలియన్, అరే, ఆబ్జెక్ట్, సెక్యూర్ స్ట్రింగ్, ఇలా మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వేరియబుల్ ఓన్లీ 3 ఉంటాయి, స్ట్రింగ్, బూలియన్, అరే మాత్రమే ఉంటుంది. కానీ పారామీటర్స్కి వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, ఇది ఒక డిఫరెన్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం కదా, ఈఎంపీ నేమ్, స్ట్రింగ్, అలానే వాల్యూ. నేను డిఫాల్ట్ వాల్యూ అనేది ఏది స్పెసిఫై చేయటం లేదు. ఓకే, దీని మీద సెలెక్ట్ చేసినప్పుడు మనం ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేస్తాం ఆ వేరియబుల్ని ఇక్కడ కాల్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఇక్కడ వాల్యూ అనేది మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎక్కడైతే స్టార్ అనే రెడ్ ఉంటుందో వాటికి ఖచ్చితంగా వాల్యూ అనేది సప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇట్స్ మ్యాండేటరీ అనమాట. సో మనకి ఆప్షనల్, మ్యాండేటరీ ఎలానో ఇక్కడ స్టార్ అంటే రెడ్ మార్క్లో స్టార్ ఉంటే ఖచ్చితంగా వాటికి వాల్యూ అనేది సప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూ ఇవ్వలేదనుకోండి, ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ట్రై టు రన్ దిస్ వన్. చూడండి, సెట్ వేరియబుల్ యాక్టివిటీ వాల్యూ అన్డిఫైన్డ్ అంటే వాల్యూ అనేది సప్లై చేయలేదు అని చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో వెంకటేశ్వర్లు అని ఇస్తాను, లెట్స్ సీ దట్. ఓకే, సో రన్ చేద్దాం. సో ఓకే, అంటే అది పారామీటర్ కదా, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఏమొచ్చింది? సో ఇక్కడ మనకి ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి? ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది JSON ఫార్మాట్లో ఉంటే ఇన్పుట్ ఏంటి, వేరియబుల్ నేమ్ ఏంటి,
ఎంప్లాయీ నేమ్, వాల్యూ ఏంటిది వెంకటేశ్వర్, మనకి అవుట్పుట్ ఏమిటిది నేమ్. ఓకే, సో ఈఎంపీ నేమ్, వాల్యూ ఏంటిది వెంకటేశ్వర్. ఇలా మనకి ఏంటంటే వేరియబుల్స్లో వచ్చిన అవుట్పుట్ని కూడా వీ నీడ్ టు స్టడీ ప్రాపర్లీ. ఓకే, సో ఇప్పుడేంటి వాల్యూ అనేది హార్డ్ కోడ్ చేసాం, ఇక్కడ వాల్యూ అనేది హార్డ్ కోడ్ చేసాం. అలా కాకుండా మనం డైనమిక్గా కూడా ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి యాడ్ డైనమిక్ కంటెంట్, దీని మీద క్లిక్ చేస్తే మనకి యూజర్ ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. దీన్ని పెద్ద కూడా చేసుకోవచ్చు లేకపోతే మినిమైజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పేరు ఇస్తాను, వీఆర్ వర్కింగ్ ఆన్ సంథింగ్ ఏడిఎఫ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఏడిఎఫ్, ఒక టెక్స్ట్ అనేది రాసాను అనమాట. బట్ ఇది డైనమిక్గా నేను పాస్ చేస్తాను. ఇందాకేంటి స్టాటిక్ వాల్యూ, ఇదేంటి ఎక్స్ప్రెషన్ బిల్డర్లో ఇచ్చాను కాబట్టి డైనమిక్ అవుతుంది. క్లిక్ ఆన్ ఓకే. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. సో క్లిక్ ఆన్ ఓకే. ఓకే, ఏమొచ్చిందో చూద్దాం. ఏమొచ్చింది ఎంప్లాయీ నేమ్కి ఏమొచ్చింది వీఆర్ వర్కింగ్ ఆన్ ఏడిఎఫ్. ఇలా మనం ఏంటంటే స్టాటిక్ వాల్యూ అలానే డైనమిక్ వాల్యూ కూడా ఇవ్వచ్చు. ఇంకా మనకు కావాలనుకుంటే సో పారామీటర్, ఇందాక ఒక పారామీటర్ క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక పారామీటర్ ఉంది కదా, ఈ పారామీటర్ని వేరియబుల్కి ఇన్పుట్ వాల్యూగా ఇవ్వచ్చు అనమాట. ఓకే, అది ఎలా అంటే సో ఇక్కడ చూడండి, సో మీరు ఎక్స్ప్రెషన్ ఎడిటర్ ఓపెన్ చేసినప్పుడు పారామీటర్స్ సిస్టమ్ వేరియబుల్స్ అంటే బై డిఫాల్ట్గా మనకి కొన్ని సిస్టమ్ వేరియబుల్స్ ఉంటాయన్నమాట, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అలానే ఫంక్షన్స్ ఈ చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వేరియబుల్స్ మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో ఆ వేరియబుల్స్ అనమాట. ఓకే, సో ఫంక్షన్స్, వేరియబుల్స్, సిస్టమ్ వేరియబుల్స్, పారామీటర్స్. ఇప్పుడు ఇది ఇస్తాను. ఒకవేళ మీరు రాసిన కంటెంట్ని క్లియర్ చేసుకోవాలంటే ఇక్కడ క్లియర్ కంటెంట్ ఉంది, దాని తర్వాత ఈఎంపీ లొకేషన్, దాట్స్ ఇట్. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో డీబగ్ చేద్దాం. ఇక్కడ వాల్యూ ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ వినుకొండ, క్లిక్ ఆన్ ఓకే. చూడండి ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది, ఎంప్లాయీ నేమ్కి వినుకొండ వచ్చింది అనమాట. ఓకే, అంటే ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసామో ఈ వేరియబుల్కి సో పారామీటర్ ఇవ్వచ్చు, ఇక్కడ హార్డ్ కోడ్ చేయొచ్చు డైనమిక్గా, లేకపోతే ఎక్కడైనా వాల్యూ ఇవ్వచ్చు. అలా కాకుండా మీరు సిస్టమ్ వేరియబుల్స్ ఇవ్వాలనుకోండి ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఫ్యాక్టరీ నేమ్ ఇస్తాం. ఓకే, సో మనకి ఏదైతే డేటా ఫ్యాక్టరీ ఉందో అది నేమ్ ఇస్తాం. క్లిక్ ఆన్ ఓకే, మళ్ళీ రన్ చేద్దాం. సో ఇప్పుడు ఇది చూద్దాం ఏమొస్తుంది డెమో ఏడిఎఫ్ లెర్న్ డీబీ అని వస్తుంది. మన డేటా ఫ్యాక్టరీ నేమ్ ఏంటిది డెమో ఏడిఎఫ్ లెర్న్ డీబీ, ఇదే కదా. ఓకే, సో ఇప్పుడు ఏమి ఇచ్చాము, సో మన సిస్టమ్ వేరియబుల్స్ ఇచ్చాను. అలా కాకుండా ఫంక్షన్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఫంక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూటీసీ నవ్ కానీ లేదా సిస్టమ్ ఫంక్షన్స్ కానీ రకరకాలుగా ఉంటుంది అనమాట. అయితే ఒక స్ట్రింగ్ ఫంక్షన్ తీసుకుంటాను, ఇక్కడ కంకాటినేట్ తీసుకుంటాను. ఓకే, సో బేసికల్గా దీనికి 2 పారామీటర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కామా ఇంగ్లీష్లో ఐ విల్ గివ్ మై నేమ్. సో ఓకే, సో మీకు ఇక్కడ ఎర్రర్ రాకపోతే అది కరెక్ట్గా ఉన్నట్టు మాట, అంటే మీరు ఏదైతే ఎక్స్ప్రెషన్ రాశారో అది ప్రాపర్గా ఉన్నట్టు. క్లిక్ ఆన్ ఓకే. సో ట్రై టు డీబగ్. ఓకే, చూడండి సక్సెస్ ఏమొస్తుంది, సో గడ్డ వెంకటేశ్వర షోయింగ్. ఓకే, అంటే ఈ వేరియబుల్కి మనం పారామీటర్స్ ఇవ్వచ్చు, సిస్టమ్ వేరియబుల్స్ ఇవ్వచ్చు, ఫంక్షన్స్ ఇవ్వచ్చు. అలా కాకుండా మల్టిపుల్ వేరియబుల్స్ ఉంటే వేరే వేరియబుల్ ఉన్న వాల్యూని ఈ వేరియబుల్కి సప్లై చేయొచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరేది ఇస్తాను, ఈఎంపీ ఫస్ట్ నేమ్. ఓకే, సో ఇక్కడ వాల్యూ ఇస్తాను కోటి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూని ఈ వేరియబుల్కి సప్లై చేస్తాం. ఓకే, ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూని ఈ వేరియబుల్కి సప్లై చేస్తాం. లెట్స్ దట్. ఓకే, సెట్ వేరియబుల్. సో మీకు ఇక్కడ డిలీట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కొంచెం అది సింపుల్ ఉంది కదా, దాన్ని రిమూవ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ డైనమిక్ కంటెంట్ అంటే ఇక్కడ వేరియబుల్స్ వస్తే మనం ఏదైతే వేరియబుల్స్ క్రియేట్ చేసాం అన్నీ కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ ఉంటాయి. మనకేం కావాలి ఈఎంపీ ఫస్ట్ నేమ్. ఓకే, let's try to debug it. Click on OK. సో లోడ్ అవుతుంది, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సక్సెస్ ఏమొచ్చింది కోటి వచ్చింది. ఇలా మనం ఏంటంటే సో బేసికల్గా ఒక వేరియబుల్కి వేరే పైప్ లైన్ నుంచి వచ్చిన అవుట్పుట్ అనేది సప్లై చేయొచ్చు.
ఓకే, అంటే అది ఇంకా మనం ఇంకా డీటెయిల్ అంటే ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి ఫర్ టైమింగ్ అది ఒకటి మిస్ అవుతుంది. పారామీటర్స్ ఒకటి, వేరియబుల్స్ని యాడ్ చేయొచ్చు, సిస్టమ్ ఫంక్షన్స్, ఓకే, దాని తర్వాత ఫంక్షన్స్, దాని తర్వాత వేరియబుల్స్, అలానే స్టాటిక్, ఇలా రకరకాలుగా మనం డిఫైన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా బేసిక్స్ అనమాట. ఎందుకంటే సో పారామీటర్స్ కావచ్చు, వేరియబుల్స్ కావచ్చు, మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు దాకా మనం స్ట్రింగ్ చూసాం కదా, అలా కాకుండా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను. సో ఈఎంపి డేటా బూలియన్ డేటా, సో బూలియన్ డేటా. ఓకే, సో మనకు తెలుసు బూలియన్ అంటే ఏంటి, ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది అనమాట. ఓకే, మనకేముంది ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈఎంపి బూలియన్ డేటా తీసుకున్నాను, ఇక్కడ ఏంటి ట్రూ ఆర్ ఫాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ అని ఇస్తున్నాను, డివల్. ఓకే, ఇప్పుడు మనకి ట్రూ రావాలా, ఏమొస్తుంది ట్రూ వస్తుంది. అలానే ఫాల్స్ అని ఇస్తే ఫాల్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్స్. ఓకే, ఫాల్స్ వస్తుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ మై నేమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను పేరు ఇస్తాను ఏదో ఒకటి, లెట్స్ సే దట్. ఇప్పుడు ఎర్రర్ వస్తుందా సక్సెస్ అవుతుందో చూద్దాం. ఎందుకంటే అది ఏం డేటా టైప్, బూలియన్ డేటా టైప్. బూలియన్ ఏమి యాక్సెప్ట్ చేస్తుంది, ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్. బట్ మనం ఏమి ఇచ్చాము, స్ట్రింగ్ ఇచ్చాము, ఏమవుతుంది ఫెయిల్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ద వేరియబుల్ ఎక్స్క్యూజ్ మీ బూలియన్ కెనాట్ బి ఇనిషియలైజ్డ్ అప్డేట్ విత్ ద వాల్యూ స్ట్రింగ్. ఓకే, అంటే ఏం చెబుతుందంటే మీరు డేటా టైప్ అనేది బూలియన్ డిఫైన్ చేశారు, బట్ మీరు ఇచ్చే వాల్యూ అనేది స్ట్రింగ్ అవుతుంది. స్ట్రింగ్ కానీ ఇనిషియలైజ్ చేయడం, అప్డేట్ చేయడానికి కుదరదు అని చెప్తుంది అనమాట. ఓకే, సో ఇలా మనం ఏంటంటే బేస్డ్ ఆన్ ది డేటా టైప్ బట్టి వీ నీడ్ టు మేక్ ఇట్ కన్వర్షన్ కావచ్చు, ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట ఎగ్జాంపుల్స్ అనేవి. సో అలానే సో ఇంకొక డేటా టైప్ ఉంది కదా, సో అదేంటిదంటే సో అరే అనమాట. ఓకే, సో బేసికల్గా మనం జేసన్ తోటి వర్క్ చేసేటప్పుడు ఈవెన్ పవర్ ఆటోమేట్లో కూడా జేసనే ఉంటుంది అనమాట. అక్కడ ఆబ్జెక్ట్ ఏంటి, అరే అంటే ఏంటి, ఐటమ్స్ అంటే, ఇలా మనకి ఏంటంటే సో డిఫరెంట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈ ఆబ్జెక్ట్ అనేది, అరే అంటే ఏంటి అనేది కూడా క్లియర్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఐ థింక్ ఇది జస్ట్ బిగినింగ్గా మనం ఫంక్షన్స్ అనేది కూడా డిస్కస్ చేయలేదు కదా, గోయింగ్ ఫార్వర్డ్ అనేది చెప్తాను. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు ఎవరికైనా వీడియో కోర్స్ కావాలనుకుంటే యూ క్యాన్ సెండ్ ఎన్ ఈమెయిల్ నోటిఫికేషన్ సో దట్ ఐల్ ట్రై టు కమ్యూనికేట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ క్యాచ్ యు టుమారో. చలో బాయ్.